ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా తమ్ముడు నిలవల రాజేష్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. మరి అదేవిధంగా ఆయనకి నేను నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ మెకానిక్ యూనియన్ అనేది 2013లో అందరూ కలిసికట్టుగా ఉంటేనే, ఐకమత్యంగా ఉంటేనే మీరు ఏమైనా సాధించగలుగుతారని చెప్పి ఆ రోజు వాళ్ళని ప్రోత్సహించి ఈ యొక్క యూనియన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను మరి అదేవిధంగా వాళ్ళందరూ కూడా నేను చెప్పిన మాటలు విని నాకు సహకరిస్తూ వాళ్ళు అనేక విధాలుగా ఎలక్షన్ లో కూడా నాకు సహకరించి మరి నా వెంట నడవడం జరిగింది. మరి అప్పట్లో ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య 2 పర్యాలు ఎమ్మెల్యేగా అయినప్పుడు వీళ్ళకి ఆటో నగర్ తీస్తానని చెప్పి మోసపూరిత మాటలు చెప్పి ఆయన తీసి ఇవ్వకుండా మరి వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికి కూడా గురి చేయడం జరిగింది 2020లో. మరి ఇటీవల ఎలక్షన్ టైంలో వాళ్ళని పిలిచి మీకు ఆటో నగర్ ఏర్పాటు చేస్తాను, మీరు నాకు మళ్ళీ చేయండి, నేను మీకు ఆటో నగర్ ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది, కళ్ళబొల్లి మాటలు. మరి వాళ్ళు దాన్ని నమ్మకుండా 2 సార్లు నీకు అవకాశం కలిగించాం, నీకు ఇంకోసారి మేము అవకాశం కలిగించలేము, నువ్వు అన్ని కూడా మోసపూరిత మాటలు అని చెప్పి మమ్మల్ని నువ్వు 2 సార్లు గెలిపించినా కూడా మళ్ళీ కూడా నువ్వు మమ్మల్ని 2020లో ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇక్కడి నుంచి తొలగించాలని కూడా ప్రయత్నం చేశావు. అందు గురించి మేము నీకు సహకరించదు లేదని చెప్పి కళాఖండిగా కూడా చెప్పడం జరిగింది. మమ్మల్ని గౌరవించి ఆ రోజు సంజీవయ్యని ఖండించినందుకు మా మెకానిక్ యూనియన్ ప్రతి ఒక్క సోదరుడు కూడా మా మీద నమ్మకం పెట్టి చెప్పినందుకు వాళ్ళ ప్రతి ఒక్క సోదరుడు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం కష్టపడి వాళ్ళకి తగ్గ కష్టాన్ని చేసి ప్రతి ఒక్కరూ కూడా మెకానిక్ అందరూ కూడా మన విజయశ్రీ గెలుపు కోసం చంద్రబాబు గారిని సీఎం చేసుకునేదానికి రేయి పగులు కష్టపడి పనిచేసినందుకు వాళ్ళకి పాదాభివందనాలు కూడా తెలియజేస్తాను. మరి ఈరోజు మొన్నటికి మొన్న సంజీవయ్య గారు వాళ్ళ వైఎస్ఆర్సీపీ బినామీలు ఇక్కడ కొట్లు కట్టుకొని ఇటీవల 6 నెలల క్రితం కొట్లు కట్టుకొని ఉంటే అది ఆక్రమణకి తొలగించేదానికి అధికారులు వస్తే అధికారుల మీద ఫైర్ అయిపోయి అధికారుల మీద ఫైర్ అయిపోయి ఇక్కడుండే మెకానికులందరూ కూడా నోటీసులు ఇచ్చి తొలగించండి, అప్పుడే తొలగించండి అని చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, ఒక మాట అడుగుతున్నాను సంజయ్ గారిని, అయ్యా సంజయ్ గారు, మీరు గతంలో వీళ్ళు 10 ఏళ్ల పాటు మీకు సపోర్ట్ చేసినందుకు వీళ్ళందరినీ కూడా 2020లో వాళ్ళని ఖాళీ చేయాలని మీరు మోసం చేయలేదా నేను అడుగుతా ఉన్నాను. మరి అవన్నీ మీరు మనసులో పెడతారు, వాళ్ళకి ఎలక్షన్ లో చేయలేదని చెప్పి మీరు మీ బినామీ వైసీపీకి సంబంధించిన గుండాలు ఆడ చెట్లేసుకొని బాడీలు గెలుచుకొని 8,000 2 లక్షల బాడీలు గెలుచుకొని వసూలు చేసుకుంటా ఉంటే అవి ఎవరు బాబు సొమ్ము? వాళ్ళ తాతల సొమ్మా, లేదంటే మీ తాతల సొమ్మా, లేదంటే మీ వైసీపీ సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి తాతల సొమ్మా అని నేను అడుగుతా ఉన్నాను. అది ఒక ఎప్పటి నుంచో అక్కడ నక్కలోళ్ళు అక్కడి నుంచి మీరు తొలగించి అక్కడికి నక్కలోళ్ళకి ఇవ్వడం జరిగింది. నక్కలోళ్ళ స్థలాలు కూడా మీరు మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు తరిగి మీ వైఎస్ఆర్సీపీ గుండాలు కూడా ఆక్రమించి వాళ్ళు అక్రమ కట్టడాలు కట్టుకొని మరి అక్కడ 8,000 2 లక్షలు అడ్వాన్సులు తీసుకొని వాళ్ళు ఉంటుంటే అవి అధికారులకి సదులు చేసి ఆ నక్కలోళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు వచ్చి వాళ్ళ అధికారులు వాళ్ళు పని చేస్తుంటే అధికారుల మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు. మీరు ఇవన్నీ కూడా మీకు కరెక్ట్ కాదని చెప్పి మెకానికల్ కూడా మొన్న వాళ్ళ కడుపులు కొట్టబాకని చెప్పి కూడా మొన్న మీ మీద ప్రెస్ మీట్ ఇవ్వడం కూడా జరిగింది. మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు ఇంకా ఈ యొక్క తప్పుడు ఇప్పటివరకు చేసిన పాపాలు చాలు, ఇంకా కూడా మీరు పాపాలు చేయబాకని చెప్పి ఈ రోజు పత్రిక ముఖంగా మీడియా ముఖంగా కూడా మెకానికల్ అందరూ తరపున గౌరవ అధ్యక్షుడిగా కూడా మీకు వార్నింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళు మా నిలవల సుబ్రహ్మణ్యం గారు, మా విజయశ్రీ గారు, మా రాజేష్ గారు, మరి అదేవిధంగా నేనున్నంత వరకు వీళ్ళు మీరు అడుగు కూడా కదిలించలేదు. వాళ్ళు ఆటో నగర్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆటో నగర్ ఏర్పాటు చేస్తాం. మొన్న
మా నెలవల విజయశ్రీ గారు, మరి అదేవిధంగా నెలవల రాజేష్ గారు వాళ్ళు కలెక్టర్ గారికి నా ముందరే కలెక్టర్ గారికి చెప్పి మన హైవే మీద 9.5 ఎకరా పొలం ఉంది. ఆ 9.5 ఎకరాలు 3.5 ఎకరా 4 ఎకరాలు ఆటో నగరాలకు ఇవ్వండి. 20 ఎకరాల లెక్కన ప్రతి ఒక్కరు కూడా అందే విధంగా కూడా 150 కుటుంబాలు జీవిస్తున్నాయి రోడ్డు మీద పడి. ఆ రోడ్డు మీద పాపం వాళ్ళు అనేక రకాలుగా కూడా